హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. ఆగస్టు 12వ తేదీన ఆడియోని విడుదల చేస్తున్న సందర్భంగా జనతా గ్యారేజ్ యూనిట్ రోజుకో కొత్త పోస్టర్ని రిలీజ్ చేస్తూ వస్తోంది. తొలుత ఎన్టీఆర్ని ఇంటెన్స్ లుక్లో చూపిస్తూ ఓ మాస్ పోస్టర్ని రిలీజ్ చేయగా, ఆ తర్వాత హీరోయిన్ల మధ్య యంగ్ టైగర్ పరుగులు పెడుతున్న పోస్టర్ని రిలీజ్ చేశారు. అనంతరం మోహన్ లాల్తో ఎన్టీఆర్ కలుసున్న మరో పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇలా వరుసగా విడుదలైన ఈ పోస్టర్ల ఆధారంగా ఈ మూవీ గురించి ఫిలిం నగర్ లో ఓ కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. ఈ 3 పోస్టర్లను గమనిస్తే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన శివ చిత్ర ప్రభావం గట్టిగా ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆ సినిమాలో హీరో నాగార్జున స్టూడెంట్ నుంచి రౌడీగా మారతాడు. జనతా గ్యారేజ్ లో కూడా ఎన్టీఆర్ స్టూడెంట్ నుంచి రౌడీగా మారతాడని ఆ పోస్టర్లు చెప్పకనే చెబుతున్నాయి. ఒక పోస్టర్ లో హీరోయిన్ల మధ్య పరిగెడుతూ లవర్ బాయ్ లా కనిపించడం, మరో పోస్టర్ లో సీరియస్ లుక్ లో ఎన్టీఆర్ ఒక డాన్ లా భావోద్వేగం పలికించడం, ఇవన్నీ చూస్తుంటే శివ మూవీలో లాగే ఇందులో ఎన్టీఆర్ స్టూడెంట్ గా ఉంటూనే రౌడీలా పనిబట్టడం ఖాయంగా అనిపిస్తుందని చర్చించుకుంటున్నారు. పైగా ఈ సినిమా స్టోరీ కూడా దాదాపు అలాగే ఉంటుందని గతంలో ప్రచారం కూడా జరిగింది. గాయం సినిమా స్టోరీ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. అందుకే గ్యారేజ్ పై రామ్ గోపాల్ వర్మ ఎఫెక్ట్ ఉంటుందని అంతా చెప్పుకుంటున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం వాస్తవం ఉందో తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ ఓ ఐటెం సాంగ్ చేయనుంది. ఆ పాటతో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని శరవేగంగా ముగించుకొని ముందుగా ప్రకటించిన సెప్టెంబర్ 2వ తేదీన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇది విషయం. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.